హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రియాంక మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ప్రియాంక మోహన్ది తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతం. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. కొండ ప్రాంతంలోని ఆ గ్రామంలో ప్రియాంక మోహన్ తండ్రి ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలా కాలం క్రితం కన్యాకుమారి నుంచి కొరియా వెళ్ళిన ఒక రాణి పాత్రను స్కూల్ యాన్యువల్ డేలో పోషిస్తుంది ప్రియాంక. ఆ క్యారెక్టర్ ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పటి నుంచి ఆమెకి కొరియా చూడాలనే కోరిక పుడుతుంది. దానికోసం స్కూల్ డేస్ నుండే కొరియన్ పాటలు వింటూ సినిమాలు చూస్తూ ఆ భాష నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. కొరియా వాళ్ళలాగే తినడం కూడా అలవాటు చేసుకుంటుంది. పెద్దయ్యాక ఆమెలో మార్పు వస్తుందనుకున్న తల్లిదండ్రులకు షాక్ ఇస్తుంది ప్రియాంక. వారిని కాదనుకొని ప్రియుడైన మనీతో కలిసి సౌత్ కొరియా బయలుదేరుతుంది. అయితే మనీ మోసం చేశాడన్న సంగతి విమానం ఎక్కాక కానీ తెలియదు ప్రియాంకకి. తన తండ్రిని కూడా నమ్మించి మనీ డబ్బు తీసుకున్నాడని తెలిసి బాధపడుతుంది. అయినా ఒంటరిగానే దక్షిణ కొరియాలోని సియోల్కి వెళ్తుంది. కొరియా చేరుకున్నాక ఆమెకు పార్క్ హేజిన్ పరిచయం అవుతాడు. ఇంటి నుంచి తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాక ప్రియాంక కొరియాలో ఏం చేసింది, కొరియాలో జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తిరిగి ఆమె ఇండియాకు చేరుకుందా లేదా అనేది మిగిలిన కథ. విదేశాలను సరదాగా చూడాలనుకునే వారు కొందరు, మరికొందరు జాబ్, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటారు. ఇవేవీ కాకుండా ఒక వింత కారణంతో కొరియా వెళ్ళాలనుకున్న ఒక అమ్మాయి ప్రయాణమే మేడ్ ఇన్ కొరియా. ప్రియాంక బాల్యం, ఫ్యామిలీ గురించి పరిచయం చేస్తూ ఆమె కొరియా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో స్టార్టింగ్లోనే చూపించేశారు. రైలు ఎక్కి కొరియా వెళ్ళాలనుకునే సీన్స్లో ప్రియాంక అమాయకత్వం, లోన్ కోసం అప్లై చేశాక కొరియా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనే ప్రశ్నకు ఆమె చెప్పే సమాధానం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొరియాపై ఇష్టం పెంచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తమిళ అమ్మాయి పడే కష్టాలు, అక్కడి పరిస్థితులను చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ముఖ్యంగా తమిళ కల్చర్ అండ్ కొరియన్ కల్చర్కు ఉండే తేడా. కొరియన్ అబ్బాయితో కెమిస్ట్రీ, ఒక ముసలావిడితో ఎమోషనల్ బాండింగ్ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్, ప్రియాంక మోహన్ యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ప్రియాంక మనీ లవ్ ట్రాక్, సాంగ్స్ అండ్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.